టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ఆదిలాబాద్ నియోజకవర్గంలోని బేలా మండలం సంగిడి గ్రామంలో రైతు పోరుబాట కార్యక్రమం ఈ రోజు నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరై రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు 50% కూడా అమలు కాలేదని అన్నారు. అలాగే ఫసల్ బీమా పథకం అమలు కోసం బడ్జెట్లో 3,000 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు 3 కూడా విడుదల కాలేదని తెలిపారు. ఈ కారణంగా అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం కొనసాగించడం కూడా కష్టంగా మారిందని ఎమ్మెల్యే అన్నారు. అందువల్ల రైతులందరూ కలిసి రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని విధాన సభలో నిలదీయడానికి తనకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ రైతులను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు విజయ్, రామదాసు, మురళీధర్, గ్రామ సర్పంచ్ భూపతిరెడ్డి, ప్రవీణ్, ఇంద్రశేఖర్, కరుణాకర్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. మీకు అత్తుడు వీలు కాకపోతే ఊళ్ళకి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళి నాకు ఫోన్ కొట్టండి, పలానా వాడు వచ్చిండు, పలానా బ్యాంక్ వాడు వచ్చిండు, మా పానం తిట్టుండు, మమ్మల్ని పరిచయం చేస్తుండు, నాకు ఇంటికెళ్ళి ఫోన్ చేయండి, నేను ఆడికెళ్ళి గంట లోపల మీ ఇంటి ముందర నేను ఉంటా. ఎవరు కూడా అధైర్యపడద్దు. ఈరోజు ప్రాణం అనేది చాలా ముఖ్యం. నేను చాలా గ్రామాలలో నేను చూస్తున్నా, ఆడీడ బాకిచ్చేటోడు పాస్బుక్ పెట్టుకొని ఆడు రిజిస్ట్రేషన్ చేసుకొని బాకిస్తున్నాడు. స్వయంగా చూసా. ఆయనకి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన మాట ఇంటికాడ ఇతడు చెప్తారేడు. చెప్తే భార్య పిల్లలు అధైర్యపడతారని ఈ సంవత్సరం కష్టపడి పంట పండిస్తా, పండి తీసుకుపోయి కట్టేస్తా, వీళ్ళకి జరగకుండా పట్టా పాస్బుక్ మళ్ళీ నేను వాపస్ తీసుకొచ్చి ఇంటికాడ పెడతా అనుకుంటాడు. 2 ఏళ్ళు కష్టపడుతున్నాడు, 3 ఏళ్ళు కష్టపడుతున్నాడు, పంట పండుతలేదు. ఆడు ఇచ్చినోడు చేర్లకు వచ్చి నిలబడతాడేమో, ఈ వార్త నా భార్య పిల్లలకు, నా తల్లిదండ్రికి తెలిస్తే ఇక వాళ్ళు భరించలేరేమో అని ముందుకు ముందే ఆత్మహత్య చేసుకుని కనీసం 20 సంఘటనలు, 20 మందిని నేను చూసిన ఈ తాలూకాలో. అందుకే ఈ పరిస్థితి నుంచి మనం బయటపడదాం. ధైర్యంతో మనకు ఉన్నటువంటి బాధల్ని, ప్రభుత్వాల బాధ్యత, ప్రభుత్వాలు ఎందుకుంటాయి అసలు ప్రజలకు ఉన్నటువంటి బాధలని, ప్రజలకు ఉన్నటువంటి కష్టాల్ని తొలగించేందుకే, సాయం చేయటానికే ప్రభుత్వాలు ఉంటాయి. మనం ఏమనుకుంటున్నాం, 3,04,000 కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం. రూపాయి 2 రూపాయలు కాదు, 3,04,000 కోట్లు. కానీ మన దగ్గరికి ఏమొస్తలేదు. ఎటుపోతున్నాయి ఈ పైసలు? 3,04,000 కోట్ల రూపాయల బడ్జెట్, దాంట్లోకి వెళ్ళి 10% బడ్జెట్ ఈరోజు మనకొచ్చినా మన జీవితాలు బాగుపడతాయి. రైతుకు కులం లేదు. రైతు రైతే, ఏ కులంలో పుట్టిన రైతు అన్నా కూడా రైతే. ఏ కులంలో ఉన్నటువంటి రైతు బాధ కూడా రైతు బాధని. అందుకే ఈ కష్టాలు మనకు పోవాలి. పోతే నాకు ఒక నమ్మకం, విశ్వాసం ఉన్నది. నేను చెప్తున్నా కదా, ఈ కష్టాలు పోవడం పెద్ద కష్టమైనటువంటి పని కాదు. కానీ మనమందరం కూడా ఐక్యమత్యంగా ఉండాలి. మనమంతా ఒక గొంతుకై కావాలా. మన అందరి నోటి నుంచి ఒకటే మాట వెళ్ళాలా. మీరు మాకు 1,00,000 చెప్పకుండా ఇచ్చిన మాట ప్రకారం మీరు వెంటనే రుణమాఫీ జరగాలని అడగాల. ఇచ్చిన మాట ప్రకారం రైతు బంధు మాకు సమయంకు రావాలని చెప్పాలా. అకాల వర్షాలతోని పంటలు నష్టపోతున్నాం కాబట్టి పంటల బీమాకు మీరు పథకం తీసుకురావాలా. ఆ పైసలు సర్కారు కట్టాలని చెప్పాలి. ఇదంతా కూడా ఒత్తిడి అయినప్పుడే ప్రభుత్వం దిగొస్తుంది. ప్రభుత్వం ఈ డబ్బంతా కట్టేటటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మరొక్కసారి సాంగడి గ్రామస్తులకు అందరికీ, రైతులకు, మా అక్కలకు, చెల్లెళ్ళకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరి గొంతుకై మీలో ఒకటిగా నేను దగ్గరికి వెళ్ళి చూసినటువంటి రైతు బాధని, నేను ఎట్టి పరిస్థితులలో, గతంలో మీరు చూసాము ప్రధానమంత్రి ఫసల్ బీమా మనం పైసలు కట్టినాం. నేను ఆ రోజు కూడా మాట్లాడి రైతులందరి దగ్గరికి పోయి కేసులు, నా మీద కేసులైనవి. ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడి చేసిన, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లు ముట్టడి చేసిన రైతులందరూ తీసుకుని పోయి హైకోర్టులో కేసు వేసిన 274 కోట్ల రూపాయలు రైతులకు ఆ రోజు నేను పరిహారం ఇప్పించాను. నేను ఆ రోజు ఉద్యమం మొదలు పెట్టేటప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలు అవమానపరిచే విధంగా మాట్లాడింది. ఏమాయా పాయల్ శంకర్ ఉద్యమం చేస్తుండే కదా, సంతులు పట్టుకొని పోయిలా వచ్చినాయా, నింపుకొని వచ్చిలో పైసలని ఎగతాళి చేస్తుండే. ఊళ్ళకి వెళ్ళి ఆదిలాబాద్ వచ్చేటోళ్ళని, ఊళ్ళకి వెళ్ళి హైదరాబాద్ పోయేటోళ్ళని. నాకు వచ్చి ఆ రైతులు చెప్పింది, అన్నా నువ్వు పిలిచినావు,
మా బాధకి ఇట్లున్నది పోదామనంటే మేమంతా కూడా ఊళ్ళలోకి వచ్చేటప్పుడు మమ్మల్ని ఎగతాళి చేసిండ్రు, సంచులు పట్టుకొని పోయి పైసలు వస్తాయి మీకు అని అన్నారు. కానీ నేను పోరాటం చేసిన తర్వాత ఎవరైతే ఎగతాళి చేసిండ్రో, ఎవరైతే అవమానపరిచిండ్రో వాళ్ళ ఖాతాలో కూడా పైసలు పడ్డాయి. సడీ సప్పుడు లేకుండా మెల్లగా లేపుకున్నారు. మనకెంత వచ్చినాయో వాళ్ళకు కూడా వచ్చినాయి. కానీ వాళ్ళు ఏమనుకోనంటే ఇది వచ్చేది కాదు, పోయేది కాదు, ఏదో పాయల్ శంకర్ జరుగుతున్నాడు కదా, మనం అవమానం చేయాలా, మాట్లాడాలా, విమర్శించాలని చేసిండ్రు. పైసలు వచ్చిన తర్వాత ఒక్కోడు మెల్లగా